హలో అన్న, గుడ్ మార్निंग। అయితే వాళ్ళ डेट వచ్చేసి 13 दिसंबर शनिवार। भाई आज 13 तारीख है, हफ्ता है दिसंबर। तो मैं अभी कोकापेट से एमटी आया। मेरे कज़िन आए थे, उनको बस चढ़ाने का सीधा लिंगंपल्ली आया था। అయితే లింగంపల్లిలో బస్ స్టాప్లో అయితే బస్ ఎక్కిచ్చేసాం మా ఊరికి। ఇక్కడ నుంచి అయితే మనకు లింగంపల్లి అయితే పంప్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా 2 పాయింట్లు అయితే గ్యాస్ ఉంది। అయినా కానీ కొద్దిగా ఎక్కిచ్చేసుకుంటే 15 किलोमीटर्स అయితే వచ్చిన 15 किलोमीटर आया। यहाँ गैस भर लेके इंशाल्लाह चालू कर देंगे। 12 घंटे में कितने होते कि सुबह सुबह गैस भर लिया तो वही टेंशन नहीं रहता। పొద్దున అయితే గ్యాస్ అయితే బెస్ట్ అన్న, ఎందుకంటే 12 గంటలు మనకి ఈవినింగ్ ఈజీగా అవుతాయి। మధ్యలో గ్యాస్ దొరకదు మధ్యాహ్నం మళ్ళా। ఫ్రెండ్స్ అయితే నేనైతే గ్యాస్ నింపుకున్నా। భాయ్ గ్యాస్ భర్లీ అయితే ట్రిప్ అయితే ఇప్పుడు 0 చేసుకుంటున్నా, చూడొచ్చు మీరు। ఇది లింగంపల్లి BHL। ఇక్కడైతే లైన్ లేదన్న, చూడొచ్చు మార్నింగ్ టైము नो लाइन इन गैस लिंगमपल्ली पंप। तो भाई अब तो स्टार्ट कर लेंगे ऊबर। यहाँ से देखेंगे अर्निंग कितना होता कि टाइम వచ్చేసి 7:45। टाइम देखो भाई 8 बजने को आ रहे। ఫస్ట్ ట్రిప్ అయితే పడింది మనకు। పికప్ వచ్చేసి 2.7 किलोमीटर्स भाई। तो पिकअप बहुत लॉन्ग है, 6-7 मिनट्स तो बता रहा है पिकअप लोकेशन। 7 నిమిషాలు అయితే ఉంది పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా। ఇక్కడ లింగంపల్లి పంప్ నుంచే పడింది, అంటే అక్కడ పార్కింగ్ ఉందని అక్కడ పెట్టేసుకున్నా। అయితే పికప్ లొకేషన్కి అయితే ఫస్ట్ వెళ్దాము కస్టమర్కి, మళ్ళీ అక్కడ ఓల్డ్ ముంబై హైవే రోడ్ దగ్గర అయితే ఉంది ड्रॉप लोकेशन। तो ड्रॉप भी उधर ही है भाई, गचिबौली के तरफ। ओके, अभी स्टार्ट हुआ फर्स्ट ट्रिप। హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది। 9 किलोमीटर 17 मिनट्स। अमाउंट వచ్చేసి 200 रुपीज़। तो भाई अपना फर्स्ट ट्रिप जो है ना 9 किलोमीटर है, 17 मिनट में हो गया। तो అమౌంట్ ఆకే 200 रुपये। तो ఫ్రెండ్స్ ఇది కేర్ హాస్పిటల్ ఉంది మనకు, అక్కడ లింగంపల్లి నుంచి అయితే ఇక్కడికి పడింది। నెక్స్ట్ అయితే ఒక బుకింగ్ వస్తుంది, చాలా వేస్ట్ ఉంది। 20 किलोमीटर्स అమౌంట్ వచ్చేసి 280 రూపీస్। అంటే కొద్దిగా అప్పుడప్పుడు బుకింగ్లో కూడా చూసుకొని తీసుకోవాలన్న। అన్న చూడొచ్చు, నిన్న చెప్పినా కదా నేను CNG వర్క్ నడుస్తుందని। అయితే చూడొచ్చు ఇది గచ్చిబౌలి CNG పంప్। మనమైతే పొద్దున గ్యాస్ అయితే నింపేసుకున్నాము। చూడొచ్చు ఇక్కడ पंप అయితే ఎలా అంటే लाइन అయితే లేదు, మొత్తం ఓపెన్ ఉంది। तो भाई देख सकते हैं ना आप, कमिश्नरेट के पास ये जो गैस का पंप है ना, लाइन खाली है। नहीं तो कभी भी ऐसा भरे हुई रहती थी, 30-40 गाड़ियाँ रहते थे, लॉन्ग लाइन रहती थी। అయితే ఇక్కడ బోర్డు అయితే పెట్టిండ్రన్నా, ఆ బోర్డు చూడొచ్చు నాట్ వర్కింగ్ 2 days అని బోర్డు ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది కదా। देखो भाई అన్న చూడండి, నాట్ వర్కింగ్ 2 days చూడండి। ఫస్ట్ టైం गैस लाइन लो व्हीकल्स लेకపోవడం। ओके फ्रेंड्स, तो अपने ब्लॉग्स अभी जो है ना भाई देखो, थोड़ा थोड़ा हिंदी में भी बोल रहा हूँ। क्यों बोले तो 2 लैंग्वेज में बोलना कन्फ्यूज हो रहा हूँ मैं। అయితే 2 లాంగ్వేజ్లో చెప్పాలంటే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది। 2 యాడ్ చేసుకొని చెప్తా అన్న। కొద్దిగా మన వాళ్ళకైతే అందరికీ వచ్చన్న, తెలుగులో మాట్లాడినా హిందీలో చెప్పినా మన లోకల్స్కి అయితే అందరికీ తెలుస్తుంది। ఎందుకంటే మనకు లోకల్ లాంగ్వేజ్ అయితే తెలుగు అందరికి వచ్చు। ఇంకోటి ఏంటంటే అందరికీ ఊర్లో కూడా సిటీలో కూడా హిందీ వచ్చు। కొద్ది అర్థం చేసుకోండి, మీరు కూడా హిందీ పర్ఫెక్ట్ కావండి। అంటే పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే కొద్ది అర్థం చేసుకోండి, ఎందుకంటే మీకు కూడా यूज़ అవుతుంది। तो भाई आप लोग भी जो है ना, अभी जो 2 लैंग्वेज में मैं ये वीडियो जो बना रहा हूँ ना, अभी तो फर्स्ट ट्रिप हो गया। ट्रिप्स गिर रहे, छोटे छोटे गिर रहे, मैं रुक के ज़रा चेक कर लेके पिकअप ट्रिप्स जो है ना एक्सेप्ट कर लेता हूँ। तो 2 लैंग्वेज में बोल रहा हूँ, तो आप भी ट्राई करिए कि जो अदर स्टेट है या लोकल्स है, तेलुगु आए तो ओके भाई, सॉरी किसको भी अगर कुछ गलत बोले तो। जो जिसको लैंग्वेज नहीं आता ना, थोड़ा तेलुगु सीख लो भाई। నాకైతే మనకైతే సబ్జెక్ట్ ఉంది కాబట్టి లాంగ్వేజ్ వచ్చు। స్కూల్స్కి వెళ్ళినప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉండే కదా మన లాంగ్వేజ్లో, అలా నేర్చుకున్నాను నేనైతే। ఇంకోటి ఏంటంటే పల్లెటూరు కాబట్టి చిన్నప్పటి నుంచి లోకల్ లాంగ్వేజ్ మనకు అలవాటే। ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడైతే నేను ఈ లెఫ్ట్ సైడ్లో అయితే వెళ్ళిపోతా టెలికామ్ గచ్చి పోది, ఎందుకంటే ఇక్కడ నుంచి పడతాయి బుకింగ్లో. టిఫిన్ కూడా చేసుకోవచ్చు ఈ ఏరియాలో అయితే, మంచిగా టిఫిన్ చేసుకొని ఇంచక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీటెడ్ 200 రూపీస్. ఇంకోటి ఏంటంటే లింగంపల్లి దగ్గర చాలా బండ్లు అయితే ఆగినాయి ट्रिप्स पड़ता ले वहीं, तो भाई वहाँ लिंगपल्ली CNG पंप करने बहुत गाड़ियाँ रुके हुए थे। लोग जो है ना बुकिंग नहीं गिरे पर बुकिंग नहीं बोल के नहीं, छोटा मोटा जो भी गिरा बिस्मिल्लाह बोल के उठा लेना भाई। मैं वहाँ जाता हूँ, मैं एयरपोर्ट ही जाता हूँ, मैं बड़ी उठाता हूँ, मैं ऐसा उठाता हूँ वैसा करता हूँ, बोले तो कुछ नहीं होता। छोटे मोटे जो भी गिरे हल्लो हल्लो 200-300 कर लेते गए ना, आराम से 2400-2500 रुपये होते एक गैस में, तुम्हारे को 2000 रुपये बच जाते कर लिए तो। मेरा लिमिट 1500 का है అయితే అన్న, నాది లిమిట్ ఏముందంటే 1500 to 2000 మధ్యలో ఎర్నింగ్ అయితే నేనైతే ఆపేస్తా, ఎందుకంటే నా టార్గెట్ అంతే ఉంది. గ్యాస్ అమౌంట్ తీసినాక అంత మిగిలితే సరిపోతుంది, నాకైతే ఎక్కువైతే అవసరం లేదు. అడు రాంగ్ రూట్లో వచ్చి నాకే చూసుకుంటూ పోతుంది, ఏం చెప్పాలా. పక్క నుంచి పోయేటోడు పోక इधर చూసుకుంటూ పోతే ఏమొస్తుంది. तो फ्रेंड्स टिफ़िन आ गया यहाँ पे, मैं टिफ़िन कर लेता हूँ, 20 रुपीज़ में टिफ़िन देता, पार्सल ले लेके गाड़ी में रख लेता हूँ फिलहाल तो। फिर उसके बाद में अपने को टिफ़िन ले लिए तो कायम भी अगर बुकिंग गिरी, समझो अच्छी खासी बुकिंग गिरे तो ले लेके निकल जाना है ऐसे जल्दी। और क्या है बोले तो जल्दी बुकिंग कर लिए तो 1000 रुपये हो जाते हैं 10-11 बजे के अंदर। उसके बाद में 12 बजे से ब्रेक कर ले सकते हैं, या बुकिंग गिरे तो कर लेना भाई, अच्छे गिरे तो करना किलोमीटर के हिसाब से देख के। यहाँ तो टिफ़िन సూపర్ ఉంటుంది అన్న, టిఫిన్స్ అయితే చేసుకోండి అందరూ. అంటే ఎక్కడైనా సిటీలో మనకి ఇలా టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఈజీగా, అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను, పాత వాళ్ళకైతే తెలుసు టిఫిన్లు ఉంటాయని. టిఫిన్లు ఇక్కడ చేసుకుంటే మనకు 20-25 రూపీస్లో అయితే దొరుకుతారన్న. ఓకే అన్న, పార్సల్ అయితే తీసేసుకొని ఇక చూద్దాం. టైం వచ్చేసి 8:22 గ్యాస్ ఉంటుంది చూడండి. అక్కడ మనకి ఏమైందంటే 9 కిలోమీటర్స్ పికప్ కదా, అంటే 3 కిలోమీటర్స్ పికప్, 9 కిలోమీటర్స్ డ్రాప్, అయితే 12 కిలోమీటర్లు. అంటే పికప్ కూడా మనకు ఒక్కోసారి 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్ ఉంటుంది. మార్నింగ్ టైంలో అయితే టైం తక్కువ ఉంటుంది కాబట్టి కస్టమర్ వెయిట్ చేస్తారు. మధ్యాహ్నం టైం ట్రాఫిక్ టైంలో అయితే క్యాన్సిల్ చేస్తారన్న, కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. బుకింగ్లు వచ్చినప్పుడు పికప్ టైం ఎంత ఇస్తుండు, దగ్గర ఉండి తీసుకోండి. టైమింగ్ ఇస్తాడు పికప్ టైము, డ్రాప్ టైము, దాన్ని బట్టి మీరు తీసుకోండి బుకింగ్లో. హలో ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్ అయితే పడింది మనకు ఇక్కడ ఎల్ఎన్టీ కాలనీ నుంచి. ఫస్ట్ అయితే క్యాన్సిల్ చేసిండు కస్టమర్, మళ్ళీ బుక్ చేసిండు. అయితే లోపలికి రావాలని మెసేజ్ చేసిన బ్లాక్ అండ్ ఫ్లాట్ నెంబర్ కోసం. కస్టమర్ అయితే నేనే బయటకు వస్తున్నా, మెయిన్ గేట్ దగ్గర ఆగమని అయితే చెప్పిండు. నేను లోపలికి వచ్చి మళ్ళీ బయటకు వస్తున్నా. तो सेकंड ट्रिप जो है ना भाई, कस्टमर को ब्लॉक एंड फ्लैट नंबर पूछा था, तो वो मैसेज करा कि आप अंदर मत आओ, मेन गेट के पास मैं आ रहा हूँ बोल के बोला कस्टमर। तो सेकंड ट्रिप तो गिरा आपने कोका पेड़ गिरा, तो मेन गेट के पास यहीं वेट कर लेंगे कस्टमर आने तक। హలో అన్న, సెకండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి మనకు ఇక్కడ కోకాపేట సైడ్ అయితే పడింది. కిలోమీటర్ వచ్చేసి 10 किलोमीटर्स, अमाउंट 200 रुपीज़, 17 मिनट्स అయితే పట్టింది भाई। सेकंड ट्रिप 10 किलोमीटर 17 मिनट लगे, अमाउंट आके 200 रुपये। तो ट्रिप तो कंप्लीट हो गया। अब टोटल अमाउंट आके 400 रुपये हो गया अपने को। टोटल अमाउंट అన్న 400 రూపీస్ అయినాయి రెండు ట్రిప్లకు। టైం వచ్చేసి 9 అవుతుంది, ఇంకో 2 గంటలు 3 గంటలు ఉంటుంది మూమెంట్। अभी 1-2 घंटे या 3 घंटे मूवमेंट रहता भाई। అన్న నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్। అయితే 1 అవర్ అయితే అయిపోయింది కూర్చున్నా, బుకింగ్స్ ఏం పడతలేవు, చాలా హెడేక్ అయింది, కొద్దిగా రెస్ట్ తీసుకున్నా। ఒక 15 to 20 మినిట్స్ అయితే ఎప్పుడు బ్రెయిన్ స్ట్రెస్ అయితే మైండ్ హెడేక్ అయింది అనుకోండి, కొద్దిగా రెస్ట్ అయితే తీసుకోవాలి। అయితే థర్డ్ ట్రిప్ అయితే పడింది। तो भाई कभी भी अगर सर दर्द हो तो 15-20 मिनट रेस्ट कर लेना, क्यों नींद में नहीं चलाना गाड़ी। सुबह का टाइम होते, शाम का टाइम होते। तो थर्ड ट्रिप गिरा एयरपोर्ट 560 रुपीज़। అయితే ఇప్పుడు చిన్న బుకింగ్స్ అయితే పడతలేవన్నా, इसलिए मैं बड़ी बुकिंग ले लिया, एयरपोर्ट एक्सेप्ट हो गया। अब ये ट्रिप कंप्लीट कर लिया तो अपने को 900 चिल्लर हो जाते, 900 चिल्लर అయితే అన్న టోటల్గా థర్డ్ ట్రిప్ కంప్లీట్ అయితే। फिलहाल तो मैं एयरपोर्ट से पिकअप नहीं लेना चाह रहा हूँ, एयरपोर्ट నుంచి అయితే పికప్ తీసుకొద్దాను అనుకుంటున్నాను, ఎందుకంటే రేటింగ్స్ ఇస్తలేడు, చాలా దూరం పడుతుంది, మళ్ళీ ఎంటీ రావాల్సి వస్తున్నది। మధ్యాహ్నం పొద్దున్నేమో చలికి వస్తున్నాము, చలి పెడుతుంది పొద్దున్న, మధ్యాహ్నం ఏమో ఇప్పుడు మధ్యాహ్నం 10 అవుతుంది, వేడికి వస్తున్నాం, అంత ఉబ్బరిస్తుంది, చెమటలు వస్తున్నాయి।
ओके फ्रेंड्स, पिकअप लोकेशन कहते हैं भाई, पिकअप लोकेशन पे जा रहा हूँ। सर्दी से गर्मी से मर जा रहे, अभी 10 बज रहे, अभी दुनिया गर्मी हो रही। హాయ్ హలో ఫ్రెండ్స్, మన థర్డ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్టు చూడొచ్చు. అయితే ఒకటే లాంగ్వేజ్లో చెప్పమంటున్నారు అందరూ. మరి ఒకటే లాంగ్వేజ్లో చెప్తాను, రెండు లాంగ్వేజ్లో అంటే నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇప్పుడు మన కోకాపేట నుంచి అయితే ట్రిప్ తీసుకొచ్చిన. ఇది లొకేషన్ వచ్చేసి ఫ్రంట్ లైన్ అని మన ఉస్మాన్ సాగర్ రోడ్డు. మనకైతే పికప్ ఇది 4 కిలోమీటర్స్ పికప్ ఉండే. ఇది ప్రీమియర్ ట్రిప్ 574 రూపీస్ అయితే మనకు అమౌంట్ వచ్చాయి. టైం వచ్చేసి 30 to 40 మినిట్స్ అయితే పట్టింది. 30 మినిట్స్ 35 మినిట్స్. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కిలోమీటర్ వచ్చేసి మనకు 28 కిలోమీటర్స్ ఇది ట్రిప్. టోటల్గా అయితే 900 చేంజ్ అయితే అయింది మనకు అమౌంట్. 940 950 అమౌంట్ 3 ట్రిప్స్లో అయితే అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే మనకు బుకింగ్ అయితే ఇచ్చిండన్న. ఆ బుకింగ్ అయితే నేను తీసుకోలే, ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు, గ్యాస్ వేస్ట్ అవుతుంది. అందుకే నేనైతే ఇక్కడ నుంచి బయటికి వెళ్తున్నా. మరి శంషాబాద్ అయితే వెళ్తా ఫస్ట్. అక్కడ ఒక 10 మినిట్స్ స్టే చేస్తా. ఏదైనా బుకింగ్ పడితే ఓకే, లేకపోతే నార్సింగ్ అయితే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతా. పర్లేదన్న, రిటర్న్ ఎంటీ వెళ్ళినా కానీ అక్కడ నుంచి ఏదైనా బుకింగ్లు చేసుకునేది బెస్ట్. ఇక్కడ నుంచి తీసుకొని సిటీలోకి వెళ్ళి టైం వేస్ట్, ఎందుకంటే మళ్ళీ అక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఎంటీ రావాలి, చాలా దూరం పడుతుంది. మళ్ళీ ఇచ్చే అమౌంట్ కూడా తక్కువే, వర్త్ అయితే లేదన్న, అంటే మనకు పడతలేదు. అందుకే హోమ్ ప్లేట్ వెహికల్స్కి పర్మిషన్ లేదు, అయినా కానీ ఇక్కడికి వస్తున్నారు లైన్లో. మరి ఎందుకు వస్తున్నారేమో, ట్యాక్సీ ప్లేట్ల లైన్ యాక్చువల్గా ఇది. వీళ్ళు పైసలు మిగిలించుకోవడానికి ఈ లైన్లో వస్తున్నారు. మామూలుగా అయితే ట్యాక్సీ ప్లేట్ లైన్ ఇది. మరి పైకి వచ్చేటప్పుడు తెలియాలి కదా. 8 నుంచి 10 నిమిషాలకు 250 రూపాయలు ఫైన్, 10 నిమిషాలు దాటితే. ఓకే ఫ్రెండ్స్, అలా అన్న. అయితే మనకు 4th ట్రిప్ అయితే పడింది. నేను చాలాసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మధ్యాహ్నం 12 నుంచి 4 దాకా 4 గంటలు అయితే మంచిగా తినేసి ఒక 3 గంటలు అయితే నిద్రపోయినా అన్న. టైం చూడండి, చూసింది కదా టైం. అయితే ఇప్పుడు మనకు బుకింగ్ అయితే పడింది అన్న. ఇది మన 7 Hills నుంచి అయితే పడింది బుకింగ్. చూడవచ్చు మీరు, 7 Hills నుంచి బుకింగ్ అయితే పడింది. మధ్యలో ఆపేసిండు. అయితే ఇక్కడ నుంచి మనకు లూలు మాల్కి అయితే బుకింగ్ పడింది. అయితే పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా అన్న. ఒకటే లాంగ్వేజ్లో చెప్తా, మళ్ళీ 2 లాంగ్వేజ్లో అంటే మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా. అందుకే మీకోసం నేను కూడా ఒకటే లాంగ్వేజ్లో మాట్లాడతా. 2 లాంగ్వేజెస్ అంటే నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఓకే అన్న, మరి మనకైతే అమౌంట్ 350 అయితే చూపించింది. 35 మినిట్స్ అయితే డ్రాప్ టైం అని చూపిస్తుంది. చూద్దాం, మరి అక్కడికి వెళ్ళినాక తెలుస్తుంది మనకు. కస్టమర్కి అయితే మెసేజ్ చేస్తా. మెయిన్ గేట్కి వస్తున్నారంట వాళ్ళే. అయితే మనం ఇక్కడ పక్కన ఎక్కడ అంటే ఇక్కడ ఆపకూడదు, సెక్యూరిటీ గార్డ్ వచ్చి హెడేక్ చేస్తాడు, తీయమని బండి. అయితే నేనైతే బండి ముందు తీసేసి ఫ్రంట్లో అయితే పెట్టుకుంటా, ఎందుకంటే మనకు ఇక్కడ 7 Hills దగ్గర ఫ్రంట్ పార్కింగ్ ఉంటుంది, బైక్స్ ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోవాలి మనము. ఇది హాఫ్ అన్ అవర్లో అవుతుందని చూపిస్తుంది. ఇవాళ వీకెండ్ కదా, చాలామందికి అయితే కంపెనీలకు హాలిడేస్ ఉంటాయి. కంపెనీలకు రేపు ఇవాళ అంటే 2 days హాలిడేస్ ఉంటాయి. కాబట్టి మనము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చిన్న బుకింగ్స్ ఏది పడినా తీసేసుకోవాలి. ఎయిర్పోర్ట్ అయితే వరెస్ట్ ఉన్నది మూమెంట్ అయితే, ఏం లేదు. మళ్ళీ అన్న మీరు అనుకుంటున్నారేమో మీరు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నారని. మధ్యాహ్నం రెస్ట్ 2 hours 3 hours తీసుకునేది నా కోసం కాదు, ఎందుకంటే పొద్దున్న చలి బాగుంటుంది కాబట్టి బండి మినిమం 5 minutes అయితే నేను స్టార్ట్లో ఉంచుతున్నా. మార్నింగ్ బండి RPM తగ్గినాక బండి ఆయిల్ అనేది మీది అంటే కింద మీద తిరుగుతుంది కదా రొటేషన్, అప్పుడు వెహికల్ తీయాలా. సెల్ఫ్ కొట్టంగానే గేరేసి మూవ్ కావద్దు. 5 minutes అయితే వెహికల్ని ఉంచాలా ఆన్లో. బ్యాటరీ కూడా హీట్ అవుతుంది, అంటే ఆయిల్ అనేది హీట్ అవుతుంది, సర్క్యులేట్ అవుతుంది బాగా మంచిగా. నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం పెట్టడానికి రీజన్ ఏంటంటే మధ్యాహ్నం వేడి బాగున్నది. కంటిన్యూ బండి కొడతా అంటే ట్రిప్పులు కొడతా ఉంటే వెహికల్ ఖరాబ్ అవుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 4th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రిప్ వచ్చేసి మనకు 7 Hills నుంచి లూలు మాల్కి అయితే పడింది. అయితే అన్న డ్రాప్ అయితే అయిపోయింది. డ్రాప్ టైం వచ్చేసి మనకు 35 minutes అయితే పట్టింది డ్రాప్ టైము. కిలోమీటర్ వచ్చేసి 17 kilometers. అమౌంట్ 354 రూపీస్.
ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, 4th ట్రిప్. ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది, ఇవాళ వీకెండ్ కదా, చూడొచ్చు మీరు. మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకున్నాను కదా 3 hours, ఇప్పుడు కొద్దిగా మైండ్ ఫ్రెష్ ఉంది, ఈజీగా చేసుకోవచ్చు బుకింగ్లు. నిద్ర లేకపోతే కష్టం అందుకే కంటిన్యూ వెహికల్ కూడా నడిపితే వెహికల్ కూడా ఖరాబ్ అవుతుంది. అందుకే ఏంటంటే మనం కొద్దిగా వెహికల్ కూడా రెస్ట్ అందుకే 2-3 hours మధ్యాహ్నం కూడా రెస్ట్ ఇస్తా. మళ్ళీ ట్రిప్స్ కొట్టేటప్పుడు కూడా నేను చూసుకుంటా టైం 1 hour అయిందా 1.5 hour అయిందా కొద్దిగా రెస్ట్ ఇస్తా వెహికల్కి. కంటిన్యూ కొడితే ఏంటంటే ఇది మోటార్ వెహికల్ గ్యారంటీ ఉండదు, ఎంత మంచి వెహికల్ అయినా సరే ఎప్పుడు ఖరాబ్ అవుతుంది ఎవరికి తెలియదు. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే ఆపాలా, చూడాలా, అప్పుడప్పుడు వాటర్ చెక్ చేసుకోవాలన్నా. వాటర్ కూలెంట్ తగ్గినా కానీ కూలెంట్ స్మెల్ వస్తుంది, మీకు అర్థం కాకపోతే మార్నింగ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనం వెహికల్ పెడుతున్నాం కదా, లోపల మిర్చీలు అవి ఇవి తినేసి పెట్టినాం అనుకోండి, ఎలుకలు వస్తాయన్న. మళ్ళీ మనం పెట్టే ప్లేస్లలో మోరీలు అవి ఇవి ఉన్నా కానీ కొద్ది జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే నేను చాలా కాలకు చూస్తున్నా కదా, అంటే ర్యాట్స్ వచ్చేసి మొత్తం వైరింగ్ తినేస్తున్నాయి, లేకపోతే లబ్బర్లు కొరుకుతున్నాయి. నేను చూసిన నా కింద మ్యాట్ అయితే పోయింది, కుక్క కింద కూర్చున్నది. ఆ మ్యాట్ కింద ఏమైందంటే మన ఏదో ట్రై చేస్తున్నది, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నది లాగడానికి. దాన్ని తరిమేసి మళ్ళీ దూరం పోయి రోడ్ సైడ్ పెట్టుకున్నా. మళ్ళీ పొద్దున్న జాగ్రత్త, పాములు కూడా వచ్చి కూర్చుంటున్నాయి. బానట్ ఓపెన్ చేసే ముందు ఇన్స్టాగ్రామ్లో చూసిన, బానట్ ఓపెన్ చేసేటప్పుడు పాము ఉన్నది లోపల. ఫస్ట్ బానట్ ఓపెన్ చేసి చెక్ చేసుకుని అప్పుడు సెల్ఫ్ పెట్టండి. కంటిన్యూ అయితే నడితే వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది, ప్లస్ మన హెల్త్ కూడా ఖరాబ్ అవుతుంది. మరి బుకింగ్లు చూసుకొని తీసుకున్నా. మనం ఏంటంటే మెయిన్ సిటీ ఏరియాస్లో బుకింగ్లు తీసుకోండి. డౌన్ ఏరియాలలో వెళ్ళి ట్రాఫిక్లో ఇరుక్కుపోవడము అలా చేయకండి. చిన్న ట్రిప్పులు తీసుకోండి, అయితేనే బెనిఫిట్ మనకు. 10-15 కిలోమీటర్లు లాస్ట్, దాని మీద తీసుకోకండి, నిద్ర వస్తుంది మళ్ళా రిస్క్. అయితే ఇప్పుడైతే ఒక 5th ట్రిప్ అయితే పడింది మనకు, 5వ ట్రిప్పు. పికప్ లొకేషన్కి అయితే వెళ్తున్నా. మన ఇక్కడ కూకట్పల్లి నుంచి అయితే పడింది కేపీహెచ్పి, అది లోదా నుంచి సొసైటీ ఉంది అది. ఇది డ్రాప్ వచ్చేసి మనకు బంజారా హిల్స్ ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉంది వాళ్ళ సిటీలో, మరి ఘోరంగా ఉంది. జాగ్రత్తగా నడపండి, ఇక ఇట్లా రాంగ్ రూట్లో వస్తారు సర్వీస్ రోడ్లలో. ఏమవుతుందంటే కొద్దిగా టచ్ అప్ అయినా కొద్దిగా ప్రాణము పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త బండ్లు కదా, ఎంత బచాయించి నడిపించినా కానీ ఎవడో ఒక్కడ వచ్చి ఏదో ఒక లైన్ వేసేస్తాడు రాంగ్ రూట్లోనో, లేకపోతే కట్టుకొట్టుకొని. ట్రాఫిక్లో కూడా ఎక్కువ స్పేస్ పెట్టకండి. కొద్ది స్పేస్ ఇచ్చినా అంటే ఒక బైక్ సంధి ఇచ్చినాం అనుకోండి, అందరు కంటిన్యూ పోతారు దాని పక్కన నుంచి. దానివల్ల ఏమవుతుందంటే స్క్రాచెస్ పడుతున్నాయి బండ్లకు. నా ఫ్రంట్ బంపర్కి అంతే అయింది, లైనింగ్ పడింది మొత్తం. బండ్లు కొద్దిగా సైడ్ ఇచ్చిన గ్యాప్ గచ్చిబల్ దగ్గర ఒక్కడు వెనుక ఒక్కడు లైన్కి వెళ్ళిపోతారు. మరి వేరే కార్కి మన డ్యామేజ్ అవుతుంది అది ఇది ఏం చూడరు, అలా టైం అవుతుంది వెళ్ళాలని చూస్తారు. హాయ్ హలో ఫ్రెండ్స్, మన 5వ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయిందన్న. ట్రిప్ వచ్చేసి 14 కిలోమీటర్లు, అయితే అమౌంట్ వచ్చేసి 318 రూపాయలు. కిలోమీటర్ చెప్పేసినా కదా 14. అయితే మనకు టైం అయితే 50 minutes అయితే పట్టిందన్న. టైం అయితే 50 నిమిషాలు అయితే పట్టింది. అయితే 5th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా టూ మచ్ టైం అయితే పట్టింది, 50 minutes అంటే. బుకింగ్లు అయితే పడుతున్నాయన్న, అన్ని టైం వచ్చేసి ఎక్కువ చూపిస్తుంది, అందుకు ఏం తీసుకుంటలేదు. అయితే నెక్స్ట్ చూద్దాం బుకింగ్లో. అయితే టోటల్ అయితే 1600 చిల్లర అయినాయన్న 5 ట్రిప్లకు. టోటల్ కిలోమీటర్ 124. అయితే చూడండి, ఎయిర్పోర్ట్ బై రిటర్న్ ఎంటీ వచ్చినా కదా, టాప్ బై టాప్ వెళ్తే మైలేజ్ వస్తుంది, కానీ ఏముండదు, కిలోమీటర్ పెరుగుతుంది. అందుకే సిటీలో ఎంత చేసినా కానీ గ్యాస్ లెక్క ఉంటుంది. ఒక గ్యాస్లో మనకి ఇంత అవుతుంది అని గ్యారంటీ ఉంటుంది. ఒక గ్యాస్లో 3000 అట్లా అవుతుంది. హాయ్ హలో
ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు ఒక 6th ట్రిప్ అయితే పడింది. 6th ట్రిప్ పికప్ వచ్చేసి మన ఇక్కడ పంజగుట్ట సర్కిల్ దగ్గర నుంచి ఉంది. నేనైతే ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నా. 3 కిలోమీటర్స్ పికప్. టైం అయితే 7 minutes చూపిస్తుంది పికప్ లొకేషన్కి. మళ్ళీ అక్కడ నుంచి మనకు వై జంక్షన్ చూపిస్తుంది. మూసాపేట వై జంక్షన్ కుకట్పల్లి ఉంది కదా, అక్కడైతే డ్రాప్ ఉంది. దగ్గర 50 నిమిషాలు అయితే చూపిస్తుంది. ప్రీమియర్ ట్రిప్ 400 చిల్లర అయితే ఉంది అమౌంట్. కానీ ఏం చేస్తాము, తీసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ అయితే టూ మచ్ ఉన్నది బ్రదర్. ఈ ట్రిప్ చేస్తే మనకు ఒక 2000 క్రాస్ అయిపోతాయి. ఇంకొక 400 చేసుకుంటే ఫినిష్ అయిపోతాయి. ఇవాళ మూమెంట్ ఉందన్న, శనివారము. ఒక్కోసారి ఏమవుతుందంటే శనివారం రోజు మూమెంట్ పొద్దున్న ఉండదు, సాయంత్రం ఉంటుంది. అంటే పొద్దున్న నడుస్తుంది, అంటే పొద్దున్న కొద్దిసేపు మూమెంట్ అంటే చిన్న బుకింగ్లు అవి ఎయిర్పోర్ట్లు అవి అయిపోతాయి. ఒక 1200-1300 అవుతాయి. అయినా ఛాన్స్ ఉంటే 2000 కూడా అవుతాయి. ఇంకోటి ఏంటంటే కంటిన్యూ మధ్యాహ్నం ఒకవేళ తిరిగారనుకోండి పబ్లిక్, సాయంత్రం ఉండదు. మధ్యాహ్నం మూమెంట్ లేదంటే సాయంత్రం ఉంటుంది. నేను ఇవాళ చూసుకున్నా, సాటర్డే కదా, మధ్యాహ్నము 11-12 తర్వాత చూసా మూమెంట్. అంటే బుకింగ్లు ఏం పడతలేవు. అంటే ఒక 10-12 కిలోమీటర్స్ నేను ఎంటీ అయితే, అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఎంటీ వచ్చాక ఒక 5 కిలోమీటర్స్ అయితే తిరిగినా. మరి ఆ బుకింగ్లు ఏమో అన్నీ చిన్నవి, అంటే 12 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే పడుతున్నాయని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఈవినింగ్ మూమెంట్ ఉంటుంది, ఈవినింగ్ చేసుకోవాలని. సాటర్డే సండే ఏంటంటే మధ్యాహ్నం చూడాలి కొద్దిసేపు. ఒక్కోసారి ఏంటంటే మధ్యాహ్నం ఎట్లా ఇస్తాడంటే 500, 400, 600, 700 ఇస్తాడు 10-15 కిలోమీటర్లకు, 20 కిలోమీటర్లకు. అప్పుడు మనకి 20 రూపాయలు కిలోమీటర్ పడితే తీసేసుకోవాలి. మూమెంట్ లేదనుకోండి అర్థం చేసుకోవాలి, సాయంత్రం ఉంటుంది. అప్పుడు అయితే రెస్ట్ తీసుకోవాలి. మనం మధ్యాహ్నం నిద్రపోక చిన్న ట్రిప్పులు కొట్టుకుంటూ కూర్చుంటే ఇట్లా సాయంత్రం బుకింగ్లు పడినప్పుడు మనకు నిద్ర వస్తుంది. అంటే బండి ఎక్కడ పోతుంది, అంటే బండి డ్రైవ్ చేస్తుంటే మైండ్ ఒక సైడ్ ఉంటుంది, బండ్లు పక్కన వస్తూ ఉంటాయి, హెడేక్ అయితే, నిద్ర వస్తుంది, ఏమైనా అవుతుంది. అందుకే కొద్దిగా రెస్ట్ తీసుకుంటే మైండ్ యాక్టివ్ ఉంటుంది, బుకింగ్లు చేయడానికి టైం ఉంటుంది. ఇప్పుడు 1 hour బుకింగ్ ఇది, అది తీసేసుకున్నా. ఏంటంటే తీసుకుంటే ఏదో ఒకటి చేసుకోవాలి, ఇక టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటే మూమెంట్ అయిపోతుంది. మూమెంట్ 8-9 దాకా ఉంటుందో, 12-2 దాకా ఉంటుందో, ఎంత అయితే అంత. మనకు ఛాన్స్ ఉన్నప్పుడు చేసుకోవాలి కామ్గా. ఓకే, మరి పికప్ లొకేషన్ దగ్గరికి వచ్చిందన్న, సర్కిల్ అయితే. హాయ్, హలో అన్న. అయితే మన 6th ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అన్న. టూ మచ్ ట్రాఫిక్ అన్న, కుప్ప ఉంది ట్రాఫిక్ అయితే. 7 కిలోమీటర్స్కి మనకైతే 1 hour 5 minutes అయితే పట్టిందన్న. అంత ట్రాఫిక్ ఉంది, టూ మచ్ ట్రాఫిక్. మళ్ళీ పైన ఫ్లైఓవర్ల మీద ఏమవుతుందంటే వెహికల్స్ ఆఫ్ అయిపోతున్నాయి. పాత వెహికల్స్ తీసుకొని వస్తున్నారు చాలామంది. హోమ్ ప్లేట్ కానీ మన ట్యాక్సీ ప్లేట్స్ వెహికల్స్ కూడా హీట్ అయ్యి బాయిల్ అయిపోతున్నాయి. ఈ చలికాలంలో కూడా రేడియేటర్ హీట్ అయిపోయి వాటర్ లీక్ అయిపోయి ఇలా అవుతున్నాయి ఇన్సిడెంట్స్. ట్రాఫిక్ అయితే చూడొచ్చు మీరు, తుక్కు ట్రాఫిక్ ఉన్నది. పంజాగుట్ట సర్కిల్ నుంచి 6th ట్రిప్ పంజాగుట్ట సర్కిల్ నుంచి మన వై జంక్షన్ దగ్గర బాల్నగర్ రోడ్ నుంచి లోపల ఉంది ఒక కొత్త మోల్. అయితే ఈ మోల్కి అయితే వచ్చి డ్రాప్ అయితే చేసిన బ్రో. 7 కిలోమీటర్స్కి 1 hour 5 minutes. మనకు చూపించిన టైం అయితే 45 minutes. దగ్గర 1 hour పట్టింది. ట్రాఫిక్ అయితే కుప్ప ట్రాఫిక్ ఉన్నది. బుకింగ్లు పడుతున్నాయి కానీ ఓన్లీ 2 కిలోమీటర్స్కి 20 minutes 25 minutes చూపిస్తుంది పికప్ టైం. అది తీసుకోవాలంటే భయం అవుతుంది, పోయిన లోపే క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళా అక్కడి నుంచి మనము అంటే అంతసేపు ఎవరు ఆగరు, 25 minutes. మళ్ళీ క్యాన్సిల్ అయితే మధ్యలో ఇరుక్కపోతే మళ్ళీ రిటర్న్ రాలేము, టైం వేస్ట్. అందుకే వై జంక్షన్ నుంచి ఇప్పుడు షార్ట్ కట్లో యూటర్న్ తీసుకొని ముందుకైతే వెళ్ళి మన ఏమంటారు గ్రీన్లాండ్స్ రోడ్ ఉంది కదా, అది మరైన్ స్కైస్, ఇంకా రెయిన్బో విస్టా phase 1 phase 2 అక్కడైతే దగ్గరలో ఆగిపోతా అన్న. ఎందుకంటే ఇక్కడ ఆగాలంటే భయం అవుతున్నది. ఎంత ట్రాఫిక్ అంటే నాకు నడపాలంటే భయం అయితే లేదు. అది ఏంది, బైకులు తీసుకొని మొత్తం మీదికి వస్తున్నారు, ఒక్క రీతికి నడిపిస్తలేడు, ఆగం నడిపిస్తున్నారు. ఫ్యామిలీలు తీసుకొని కూడా కట్టుకొట్టుకొని పోతున్నారు. మరి ఘోరంగా అయిపోయింది అన్న. పంజాగుట్ట నుంచి మన వై జంక్షన్ మూసాపేట దాకా మరి ఓవర్ నడుపుతున్నారు బైక్స్. టూ మచ్ ర్యాష్ డ్రైవింగ్ అన్న. ట్రాఫిక్ అయితే ఫుల్, టూ మచ్ ట్రాఫిక్.
ఇక ఎట్లయితుందేమో ఈ వై జంక్షన్ ఇక్కడ యూటర్న్ అయితే తీసుకోవాలా. వైట్ యూటర్న్ తీసుకొని ఎంతసేపు పడుతుందో వీడియో పెడతా మీకు. అయితే డాష్ కెమెరాలో ఏంటంటే రికార్డింగ్ సేవ్ చేస్తే ఓన్లీ తక్కువ అమౌంట్ అయితే, అంటే తక్కువ 1 minute వీడియో డౌన్లోడ్ అవుతుంది. ఓన్లీ 1 minute వీడియోకే పర్మిషన్ ఉంది. 5 minutes, ½ an hour డౌన్లోడ్ అయితే లేదు వీడియో. ఇంకోటి ఏంటంటే ఇక బుకింగ్ పడింది 700 rupees ఇండిగో. చచ్చిండు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకున్నామంటే చచ్చిపోయినట్టే అన్నమాట. ఎందుకంటే ఇక్కడ 1 hour చూపిస్తుంది ఎయిర్పోర్ట్కి, దగ్గర 1.5 గంటలు 2 గంటలు పడుతుంది. ఇప్పుడు ఇవాళ ఎయిర్పోర్ట్ పోయేటానికైతే సుక్కలు అనిపిస్తాయి. ఫ్లైట్ మిస్ అవుతుంది ఈ ట్రాఫిక్లో. ఈ కూకట్పల్లి నుంచి వెళ్ళాలంటే ఫ్లైట్ మిస్ అయినట్టే. ఓకే అన్న, ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. వీడియో అయితే ఆఫ్ చేసేస్తా, లాంగ్ అవుతుంది వీడియో మళ్ళా. అయితే అన్న మన టోటల్ అమౌంట్ వచ్చేసి 2100 అయింది. ఓకేనా. వై జంక్షన్ దగ్గర ఉన్నా అన్న, టూ మచ్ ట్రాఫిక్ అన్న. మూసాపేట వై జంక్షన్ అన్న, ట్రాఫిక్ అయితే కుప్ప ట్రాఫిక్ ఉన్నది. ఇవాళ బుకింగ్లు తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకున్నాను అన్న. బుకింగ్ అయితే గట్టి బుకింగ్ పడ్డది 800 రూపాయలు. కానీ ఏం చేస్తాం, అంత ట్రాఫిక్ ఉన్నది అన్న. ఆడ పోయి తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకున్న దాకా గంట పడుతుంది. ఇప్పుడు నేను ఎక్కడైతే మోల్లో దించానో అక్కడ నుంచి ఒక బుకింగ్ పడుతుంది. ఎక్కడ, మన గచ్చిబౌలికి. ఇక్కడ తీసుకొని గచ్చిబౌలి టెలికాం గచ్చిబౌలి ఉంది, 850 రూపీస్. అది తీసుకున్నా కానీ నేను లెఫ్ట్కి వెళ్ళలేను. మొత్తానికైతే మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలి. ఎక్కడ, మళ్ళీ వై జంక్షన్ క్రాస్ అయ్యి అలా తిరిగేసి వెళ్ళిన దాకానే ½ an hour పడుతుంది. మళ్ళీ వై జంక్షన్ యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ ½ an hour. ఫస్ట్ అయితే ఈ ట్రాఫిక్ని అయితే దాటేసి వెళ్ళిపోదామన్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అయితే మన 7th ట్రిప్ అయితే ఇక్కడ నేను చెప్పా కదా, ఇక్కడ వస్తే బుకింగ్ పడుతుందని. ఇది రెయిన్బో విస్టాస్ సొసైటీ. అయితే మనకు ఫేజ్ 1లో నుంచి అయితే ఫేజ్ 2 నుంచి అయితే బుకింగ్ పడింది. నార్సింగ్ ఉప్పాలగూడ అని చూపించింది. అయితే ఓటీపీ కొట్టినాకైతే మనకు ప్రాపర్ లొకేషన్ తెలుస్తుంది. ఇది నేను ఉన్న ప్లేస్ నుంచి అయితే 1 kilometer ఉండే పికప్ లొకేషన్. అయితే ఇక్కడికైతే బ్లాక్కి వెళ్తున్నా. ఇది B2, ఇక్కడ కింద B1 అంటే ఇక లెటర్స్ చూస్తున్నారు కదా, ఓ బ్లాక్ అయితే మనం వెళ్ళాలి. ఓ బ్లాక్కి వెళ్ళేసి పికప్ చేసుకోవాలన్న. అయితే చూడొచ్చు మీరు పైన అయితే ఓ అనిపిస్తుంది కదా, క్వార్ట్స్ అని. ఏమేమో పేర్లు ఇచ్చేస్తున్నారు, వీళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు ఏదో పెట్టుకుంటారు వీళ్ళు. ఓ బ్లాక్ అయితే వెళ్ళాలి మనము. ఓ బ్లాక్ ఎక్కడుంది, ఇక్కడే చూపిస్తుంది అన్న, ఓ బ్లాక్ లిఫ్ట్ అని. వచ్చేసినాం లొకేషన్. హాయ్ హలో అన్న, అయితే మన 7th ట్రిప్ అయితే ఫినిష్ అయింది. ట్రిప్ వచ్చేసి లొకేషన్ అక్కడ మన, ఒక్క నిమిషం అన్న, ట్రిప్ వచ్చేసి అన్న మన రెయిన్బో విస్టా ఫేజ్ 2 నుంచి పికప్ చేసుకున్నా. అయితే ఇక్కడ మన మై హోమ్ అవతార్ అయితే డ్రాప్ అయిపోయింది. కిలోమీటర్ వచ్చేసి 14 kilometers, 30 minutes అయితే పట్టింది డ్రాప్ టైమ్. అయితే 30 minutes అయితే పట్టింది. అమౌంట్ వచ్చేసి 370 రూపీస్ అన్న. అయితే ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మై హోమ్ అవతార్ దగ్గర అయితే ఉన్నా. ఏంటంటే రన్నింగ్లో మాట్లాడాలంటే కష్టం అవుతుంది. మామూలుగా ఆగిన ప్లేస్లో వీడియో తీస్తే అంత ఇంట్రెస్ట్ వస్తలేదు చూడడానికి మీకు కూడా, అందుకే రన్నింగ్లోనే తీస్తే ఇంట్రెస్ట్ వస్తుందని. అయితే 2460 రూపీస్ అయితే అయింది మన 7 trips అమౌంట్. ఇక్కడ మై హోమ్ అవతార్ దగ్గర అవుతున్నా. ఓకేనా. ట్రాఫిక్ అయితే తగ్గిపోయింది చాలా, చూడవచ్చు. మైలేజ్ అంటారు కదా, ఇచ్చిన రోజు ఇట్లా ఇస్తుంది. 4 పాయింట్లు ఉంది 150 kilometerలకు. ఇంకా బిల్డింగ్లు కడుతున్నారు, ఏం సానిక ఏమో. ట్రాఫిక్ చచ్చిపోతున్నాం ఇప్పుడే. ఉన్న రేట్లు దించేస్తుండు, కనీసం రేటింగ్లు కూడా ఏమి ఉంటలేవు. మూమెంట్ ఉందని ఇచ్చిండు, ఒకటి తీసుకోలే. నేను చెప్పినా కదా, వై జంక్షన్ నుంచి ఇక్కడ గచ్చిబౌలి పడింది ఆయన, టెలికాం గచ్చిబౌలి 800. అది ఎందుకు తీసుకోలే అంటే పికప్ కోనికి 20 నిమిషాలు పడుతుంది. మళ్ళీ ఆ నుంచి పిక్ చేసుకొని రొటేట్ అయిన దాకా 30 minutes.
మనం పికప్ లొకేషన్ వెళ్ళిన దాకానే క్యాన్సిల్ చేస్తాడు ఆడు, అందుకే తీసుకోలే. ఓకే ఫ్రెండ్స్, మరి చూద్దాం ఏమైనా పడితే ఓకే, లేకపోతే ఇవాళకి బాయ్. బుకింగ్స్ ఆఫ్ చేస్తున్నా అన్న. 7 ట్రిప్స్ అయితే అయినాయని చూడొచ్చు, 2462 రూపాయలు అయితే టోటల్గా అయితే మనం వీడియో అయితే తీసిన రియల్ ఇన్కమ్ ఇది. మొత్తానికైతే మన 7 ట్రిప్లు అయినాయన్న. ఫస్ట్, సెకండ్ ట్రిప్ అది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ ఎయిర్పోర్ట్ నుంచి అయితే ఎంటేజ్ చేసిన. అది కూడా కిలోమీటర్ యాడ్ చేసి మీకు కిలోమీటర్ బై అమౌంట్ ఎంత అయింది, పర్ కిలోమీటర్ ఎంత పడింది, 7 ట్రిప్స్ అయితే అని 9. హాయ్ హలో ఫ్రెండ్స్, మన టోటల్ ఎర్నింగ్స్ గ్యాస్ ఊబర్ పాస్ తీయగా 1527 రూపాయలు అయితే మిగిలినాయి. అయితే దాంతో కిలోమీటర్తో డివైడ్ చేస్తే మనకు 16 రూపాయల 41 పైసా పర్ కిలోమీటర్ అయితే ఎర్నింగ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, గుడ్ నైట్. హలో అన్న, సబ్స్క్రైబ్ చేయండి ఇంకింత వీడియోస్ కోసం.